గ్యాస్ వీడియో చాలా బాగుంటుంది. ఒక 3 పిక్స్ ఉంటే సరిపోద్ది. సాంగ్ కూడా బాగా సెట్ అయింది పిక్స్‌కి. ఇది బాయ్స్‌కైనా, గర్ల్స్ అయినా మీకు నచ్చిన వాళ్ళు చేసుకోండి. కానీ గర్ల్స్‌కైతే కొంచెం పర్ఫెక్ట్‌గా సెట్ అవుద్ది. ముందే డెమో చూడండి. ఎలా ఎడిటింగ్ చేయాలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వీడియోలోని. ముందే డెమో చూడండి. అలా నువ్వు చాలు వెళుతూ వెలుతిరి నిలబడం గ్యాస్ డెమో చూశారు కదా! నేను డిస్క్రిప్షన్‌లో పెట్టిన ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. అలాగే ఫాంట్ లింక్, అలాగే ఒక వీడియో లింక్ పెడతాను. అది కూడా డౌన్ చేసుకోండి. ఫాంట్ కూడా డౌన్ చేసుకోండి. బాగుంటుంది ఫాంట్ అయితే. మీ దగ్గర ఏదైనా ఇంకో ఫాంట్ ఏమైనా ఉంటే పెట్టుకోండి. అందులో ఏం పెద్ద ఏం డిఫరెంట్ ఏమి ఉండదు. మీకు నచ్చే ఫాంటేలే ఏదైనా. అలాగే ఒకసారి నేను ఏ వీడియో పెడతానంటే ఇలాంటి వీడియో ఒకటి పెడతాను. ఇది లుకింగ్ బాగుంటుంది. స్టార్టింగ్‌కి నేను పిక్స్‌తో సెట్ చేద్దాం అనుకున్నా, కానీ ఇదైతే కొంచెం యూనిక్‌గా ఉంటుందని చేశాను. మీకైతే కొంచెం ఇది మన బీట్ మార్క్ కన్నా కొంచెం లెంత్ ఉంటుంది. దీన్ని ఏం చేస్తాను, టైమర్ నొక్కి కట్ చేయండి. టైమర్ కటింగ్ అప్పుడు ఏం చేస్తారంటే మనకు సెట్ అయిపోద్ది. మీరు ఒక 3కి వచ్చి మనకి బ్లెండింగ్ ఆపోజిట్ అని ఉంటుంది. అది క్లిక్ చేసి ఇక్కడ కీ ఫ్రేమ్, ఇక్కడ కీ పెట్టండి. లాస్ట్ కీకి మొత్తం 0 చేసేయండి. గ్రాఫ్ కింద ఫస్ట్ నుంచి సెకండ్ ఇవ్వండి. కొంచెం లాస్ట్కి ఎట్టినా పర్లేదు, అంతే. మనకి స్లోగా వెళ్ళాలి ఇలాగనమాట. కొంచెం తగ్గించండి. అది ఇలాగ మనకైతే కరెక్ట్గా సెట్ అవుద్ది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ పిక్స్ యాడ్ చేయాలి. ఇక్కడ నుంచి 3.90 దగ్గర నుంచి ఒకసారి గోల్స్ పిక్ యాడ్ చేయండి. చాలా అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. నేను అందులో పెట్టిన పిక్స్ యాడ్ చేయలేనే, ఇంకో పిక్స్ యాడ్ చేస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇది చేస్తాను. ఇది మీరు ఏం చేస్తారంటే బీట్ మార్క్ వరకు పెట్టుకోండి. మనకి ఇక్కడ ఉంటుంది. ఇది అంత కెమెరా ఏమి ఉండదు, అంత నల్లే నేను చేసింది. పెద్ద ఏం ఇది కష్టపడవసరం లేదు. ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. అది వీటికి కింద తీసుకొచ్చేసిన తర్వాత మీరు అన్నిటికీ ఇక్కడ దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ పైన స్టార్టింగ్ చూడండి, ఇది నొక్కండి. ఇక్కడ నల్లువన్నకి ఇది లింక్ చేయండి, సరిపోద్ది. అంతే, మనకు సెట్ అయిపోద్ది. దీన్ని ఏం చేస్తారంటే చేత్తోనే, లేకపోతే మీరు మోషన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలాగా చేత్తో చేసిన పర్లేదు, మోషన్ ట్రాన్స్ఫర్లో కింద చేసిన పర్లేదు, కొంచెం అలా చేసుకుంటే సరిపోద్ది. దీనికి ఏం చేస్తారంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి స్టార్టింగ్ వచ్చి మీరు ఎక్స్పోజర్ గామా ఓపెన్ చేయండి. కొంచెం మనకి బ్రైట్నెస్ తక్కువ ఉంటే పెంచుకోండి. మీ ఫోటోకి తగ్గట్టు ఉంటే వదిలేయండి. నాకు ఈ ఫోటో కొంచెం డార్క్గా ఉంది కాబట్టి కొంచెం పెంచా. అలాగే స్టార్టింగ్ వచ్చి టైల్స్ ఆన్ చేసుకోండి ఫస్ట్గా. ఎందుకంటే మీకు టైల్స్ వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. కట్ అయిన వాటిని కూడా కొంచెం బాగా చేస్తుంది. ఇక్కడ టైల్స్లో మీరు ఒకసారి మీరు రన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి మనకు కరెక్ట్గా సెట్ అయిపోయి, ఎంత తక్కువ చేసినా మనకి సెట్ అయిపోద్ది. ఫోటో దగ్గర సెట్ అయిపోద్ది. మీరు ఏం చేస్తారంటే చివరికి వచ్చేయండి. అంతే, మనకి ఇక్కడే ఉంటుంది. అంటే జూమ్ అవుట్ అవుతుంది. ఇది ఇక్కడే మనకు సెట్ అవ్వాలి. మళ్ళీ ఒకసారి ఇక్కడ చూసారా మనకి ఎలా వచ్చిందో, ఇక్కడే సెట్ చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు చూడండి మనకు సెట్ అవుతుంది. ఒకసారి సెట్ అయిపోయింది. అలాగే సేమ్ సెకండ్ పిక్ కూడా ఈ టైప్ పిక్ యాడ్ చేసుకోండి. ఒకసారి ఈ పిక్ యాడ్ చేస్తాను. ఇది ఎక్కడి వరకు పెట్టానో ఆ బీట్ మార్క్ వరకు తెచ్చుకొని దీన్ని కూడా బాగా కింద తీసుకొచ్చేయండి. అలా కింద తీసుకొచ్చిన తర్వాత మనకి దీనికి ఏ ఎఫెక్ట్స్ అయితే పెట్టామో అది కాపీ ఎఫెక్ట్ కాపీ చేసి దీన్ని కూడా అదే పేస్ట్ చేయండి. ఇది బాగా ఓవర్ ఎక్కువ అయిపోయింది. ఎక్స్పోజ్ కామా కొంచెం తగ్గుతాం. అది దీన్ని నల్ల 2కి చేయండి. దీన్ని నల్ల 2కి సెట్ అయిపోద్ది. మనకి నల్ల 2 చేసిన సెట్ అయిపోద్ది. మీరు ఏం చేస్తారంటే ఫింగర్తో చేసిన పర్లేదు, మౌంటైన్స్లోకి వెళ్ళిన పర్లేదు. మీ చాయిస్ అది. మీకు ఎలా ఈజీ ఉంటే అలా చేసుకోండి. నాకు ఇలాగ సెట్ అయింది. మీరు లాస్ట్ బీట్కి వచ్చేసి మరి సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు లాస్ట్ టైం అంటే ఇది జూమ్ అవుట్ అవుతుంది. జూమ్ ఇన్ నుంచి జూమ్ అవుట్ అవుతుంది. స్టార్టింగ్ ఎలా ఉన్నా జూమ్ అవుట్ అయ్యేటప్పటికి మళ్ళీ కింద ఇవన్నీ సరిగ్గా రాకపోవడం తెలిసిందే కదా. చూడండి సెట్ అయిపోయింది. అలాగే థర్డ్ పిక్, సారీ ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, దీన్ని కూడా కడబీటి తీసుకొచ్చేసి కింద వరకు తీసుకొచ్చేసి చివరి బీటికి రండి. దీనికి కూడా సేమ్ ఎఫెక్ట్ పేస్ట్ చేసి ఇది నల్ల 3 సారీ
నల్ల 3కి యాడ్ చేయండి ఒకసారి. నల్ల 3 స్టార్ట్ చేయడం అంతే, సెట్ అయిపోయింది. ఇది కూడా ఎక్స్పోజ్ గామా ఓవర్ అయిపోయింది కాబట్టి కొంచెం తగ్గించుకోవచ్చు అంతే. సారీ కీఫ్ అనుకున్నాను. ఇలా సెట్ అయింది అంతే. మీకు రిలాక్స్ కొంచెం సెట్ అవ్వకపోతే, ఒకవేళ మీకు ఫోటో తగ్గట్టు ఉండాలంటే ఏముంటుంది, దాన్ని కొంచెం చేంజ్ చేస్తే సరిపోద్ది. పైకి రావడాలన్నా, కిందకి రావాలన్నా, లేకపోతే పైకి ఇలా రావాలన్నా, అది మీకు నచ్చి ఫోటో పెట్టుకోండి సరిపోద్ది. నాకైతే ఇలా సెట్ అయింది. మీరు చేత్తోనే మూవ్ చేయండి. ఇలా మూవ్ అంటే యాన్స్లోకి వెళ్ళొద్దు, మళ్ళీ కీ వల్ల ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు. చేత్తోనే ఏదైనా చేత్తోనే చేసుకోండి సరిపోద్ది. అలా 2 ఫింగర్స్ తోటి అంత సెట్ అయిపోద్ది. అప్పుడే మీకు నచ్చిన క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి సరిపోద్ది. అంటే కొంచెం వీడియో నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి.